హక్కులు. ఓకే, ఇవి ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే 6. ఓకే, ఫస్ట్ చూడండి, రైట్ టు ఈక్వాలిటీ. ఏంటి రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వపు హక్కు, అంటే చట్టం ముందు అందరూ సమానులే అని ఈ హక్కు తెలుపుతుంది అనమాట. ఓకే, రైట్ టు ఈక్వాలిటీ. ఓకే, నెక్స్ట్ ఏంటి, రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వాతంత్ర్యపు హక్కు. ఓకే, నెక్స్ట్ రైట్ ఎగ్నెస్ట్ ఎక్స్ప్లోటేషన్. ఇది ఏంటంటే పీడనాన్ని నిరోధించే హక్కు లేదా బానిసత్వాన్ని నిరోధించే హక్కు అంటారనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మత స్వాతంత్ర్యపు హక్కు అని. అంటే చట్టం ముందు అన్ని మతాల వారు సమానులే అని. అంటే హిందూయిజం కానీ, క్రిస్టియన్సీ కానీ, బుద్ధిజం కానీ, ఇంకేంటి ముస్లిమ్స్ అందరూ ఏంటి సమానులే అని. అన్ని మతాలు కూడా మన చట్టం ముందు అందరూ సమానులే అని, అందరినీ సమానంగానే చూడాలి. ఈ మతం ఆ మతం అని వేరియేషన్ చూపించకూడదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఏంటమ్మా, సాంస్కృతిక విద్యా వికాసపు హక్కు. ఏంటి, సాంస్కృతిక విద్యా వికాసపు హక్కు, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. నెక్స్ట్ 6th ఏంటంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు అని. ఓకే, మనకి ఎన్ని చెప్పాను మీకు ఫండమెంటల్ రైట్స్ చెప్పండి. ఓకే, రైట్ టు ఈక్వాలిటీ అంటే ఆల్ సిటిజన్స్ ఆర్ ట్రీటెడ్ ఈక్వలీ. ఓకే, ఏంటి, ఆల్ రిలీజియన్స్ ఆర్ ట్రీటెడ్ ఈక్వలీ అంటే అందరినీ సమానంగా చూడాలని. ఓకే.